ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు 15 సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క క్యాంపస్లో వీసీకి ఎందుకు లేదని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు? ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ కానీ ఈ యొక్క యాజమాన్యం కానీ విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పెట్టుకొని విద్యార్థులకు చదువు చెప్పడం లేదు. కాలేజ్లో ఇంకా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైన కానీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించాలి. ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వాటందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీలో ఇవే కాకుండా లోపాల్లో ఇంకెన్నెన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా డిపార్ట్మెంటు వాటన్నిటిని పట్టించుకొని అన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీకి ఉన్నటువంటి పర్మిషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కూడా పోలీస్ డిపార్ట్మెంటు యంత్రాంగము స్పెషల్గా యూనివర్సిటీలో డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇట్లాంటి కార్యకలాపాలకు కానీ మత్తు పదార్థాలకు విద్యార్థులు వాటికి లొంగకుండా వాటికి అలవాటు కాకుండా చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.